ఎలివేషన్స్ కానీ దాని తగ్గ అనిరుద్ధ్ మ్యూజిక్ కానీ కొట్టేశాడు చెప్పాలంటే. ఎండింగ్ ట్విస్ట్ అయితే మాత్రం అది చెప్పకూడదు, చెప్పాలంటే వేరేలా ఉంటుంది. కానీ ఒకటి ఏంటంటే అరిటాకులో ఏదో చిన్న స్వీట్ వేసినట్టు హీరోయిన్ చూపించినట్టు వదిలేశారు. మరి పార్ట్ 2లో కూడా చూపించాలి కొరటాల శివ గారు. సో ఒకటి ఏంటంటే ఫైట్ సీన్లు కానీ లుక్స్ కానీ చాలా బాగున్నాయి. కానీ ఈ సినిమాని ఉల్టా చేసి చూడండి. సినిమా అంటే మన చిన్న ఎన్టీఆర్ పిరికోడ్రా చచ్చిపోయిన స్వర్ణ ఒడ్డుకు లాక్కుని వచ్చాడు, ఈడేం హీరోరా బాబు అనుకుంటారు. ఆ అనుకున్న 40 నిమిషాల తర్వాత ఎలివేషన్స్ ఉంటాయి, అయ్యి బాబోయ్ మామూలుగా ఉండదు చెప్పాలంటే. సో ఒకటేంటంటే చాలామంది వేరే సినిమాలతో పోల్చుకుంటున్నారు. బాహుబలి, అవతారు లేకపోతే అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎలా చూస్తారు రా బాబు మీరు? మీ ఇంట్లో అందరి మొక్కలు ఒకలా ఉండవు, అలాగే సినిమాలన్నీ ఒకలా ఉండవు. ఆ కథ బట్టి స్టోరీ వెళ్తుంది, ఆ స్టోరీ బట్టి లైన్ ఉంటుంది. సినిమా నాకు నచ్చింది. అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను లేకపోతే ఎన్టీఆర్ గారి ఫ్యాన్లే కాదు, ఒక సినిమా లవర్ నేను. ఒక సినిమాని ఒక సినిమాలాగే లవ్ చేస్తా. ఈ రోజు వేరే పార్టీ వచ్చిందని చెప్పి ఆ పార్టీకి మద్దతు ఇచ్చి ఈ పార్టీకి కాదు, ప్రతి లైన్ ఒకలాగా ఉంటుంది అంతే. పవన్ కళ్యాణ్ ఎక్కువ జాతరకి వెళ్దాం. ఇగో ఈయన అరుస్తున్నాడు. ఓకే, దేవరా 2 పార్ట్లు అంటే స్టోరీ లైన్ ఎక్కువైపోయిందండి. ఫస్ట్ మనకి కొరటాల శివ గారు చెప్పింది ఏంటంటే సినిమా మొత్తం ఒక పార్ట్లోనే తీసేస్తాం. నాకు ఇష్టం లేదు, ఎన్టీఆర్ గారికి ఇష్టం లేదు, కానీ ఎంత కుదించినా కూడా సరిపోవట్లేదు. సో అందుకని పార్ట్ 2 పెట్టాం అనుకున్నారు. సో ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ చాప్టర్ 1 అంటే దేవరా 1కి వచ్చేసరికి ఏమవుతుందంటే సినిమా రివీల్ అయిన కాడి నుంచి కథ ఒక ఆయుధాల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అంటే ఏంట్రా సినిమా లైన్ అయిపోతుంది మొత్తం అంటే బజ్ అంతా వచ్చేస్తుంది కదా, ఒక్కసారి బస్ చూపించేస్తున్నారు ఏంటో అనుకున్నాం. కానీ అంటే నాకు అనిపించింది ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్ చిన్న ఎన్టీఆర్ వస్తారు కదా, అది ఫస్ట్ చూపించి ఫస్ట్ చూపించిన తర్వాత ఇంటర్వెల్ తర్వాత పెడితే ఒక సింహాద్రి, ఒక ఆది, ఒక చెన్నకేశవరెడ్డి, బాలకృష్ణ గారి సినిమాలన్నీ చూడండి. ఫస్ట్ అంతా కూడా చెన్నై చూపిస్తాడు, తర్వాత తండ్రి ఎంటర్ అవుతాడు. సో అది నాకు ఒక్కటే అనిపించింది. కానీ మిగతాదంతా కూడా రక్తపు ఇంకా మామూలుగా ఉండదు. సముద్రం అంతా కూడా రక్తమయం చేసేసాడు. స్వర ఫైట్లు కానీ సముద్రంలో ఫైట్లు కానీ కొన్ని సీక్వెన్స్ సీన్లు కానీ తర్వాత ఎలివేషన్ షాట్లు కానీ ఒక్కొక్కడికి గూస్ బంప్స్ వస్తాయి. కానీ ఒకటే చెప్తున్నా, వేరే సినిమాలతో పోల్చుకుని దేవరా చూడొద్దు దయచేసి. దేవరాలాగే చూడండి. దేవరా పార్ట్ ఉంది, మీరు తోకే చూసారు, ఇంకా తల ఉంది, ముందు తల ఉంది, ఆ తల చూసేదాకా వెయిట్ చేయండి. మీరు ఊహించేసుకోవద్దు దయచేసి. ప్రతిదానికి పాత సినిమాని పోల్చి కొరటాల శివ గారిని తక్కువ చేయొద్దు దయచేసి. ప్రతి సినిమాకి ఎంత విజువల్స్ రే బాబు, మీరు వంకలు పెట్టేవాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, దేవరా సినిమాకి ఎంత కష్టపడ్డారో, ఆ సముద్రం సీన్లకి ఎంత కష్టపడ్డారో, ఆ సెట్లో ఉంటే ఇది కథ అర్థమవుద్ది మీకు. ఆ సముద్రం సీన్లు చాలా కష్టపడ్డారు చెప్పాలంటే. ఎంత గ్రాఫిక్ అయినా ఒరిజినల్ సీన్లకి గోవా వెళ్ళడం ఇవన్నీ చాలా కష్టపడ్డారు. కానీ ఏంటంటే అరిటాకులో ఏదో స్వీట్ వేసినట్టు హీరోయిన్ చూపించి వదిలేశారు. ఒక సాంగ్ వెళ్ళిపోతుంది అంతే. కానీ ఇంకా పూర్తిగా ఉంటే బాగుండు. కానీ ఒకటి ఏంటంటే లుక్స్ అయితే మాత్రం అదిరిపోయినాయండి. సినిమా కథలోంచి ఆ బీజం కూడా కరెక్ట్గా కొట్టాడు. కానీ బాబు అనిరుద్ధ్ గారు తమిళన్స్ కాదండి, కొంచెం మా వాళ్ళకి కూడా తెలుగు వాళ్ళకి కూడా ఇవ్వండి. ఇదే రజనీకాంత్ గారికో కమల్ హాసన్ గారికి అయితే మీరు ప్రాణం పెట్టేస్తారు. కొరటాల శివ గారు డబ్బులు ఇవ్వలేదా ఏంటి, కళ్యాణ్ రామ్ గారు డబ్బులు ఇవ్వలేదా, ఇంకా కావాలి అంటే ఒకటే వర్షన్ ఇచ్చేసాడు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. ఆ ఒకటే బీజిఎం రన్ అవుతూ ఉంటుంది. ఇంకా కొత్తగా ఏదైనా ఉంటే అదే మన పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మన కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు వేరియేషన్స్ ఉంటూ ఉంటాయి. సో నాకు అనిపించింది అంతే. ఓవరాల్గా సినిమా అయితే మాత్రం చాలా బాగుంది, బాగా నచ్చుద్ది. క్లైమాక్స్ అయితే మాత్రం చాలు, ఇంకా 10 నిమిషాలు ఒక్కొక్కడు సీట్లో కూర్చోడు. ఇంకా 10 నిమిషాలు అయితే మాత్రం వరణీయం ఎలా తిరిగిందంటారా బాబు స్టోరీ, అసలు ఊహించలేదు అనుకుంటాం. అదే స్వర సీన్లు అంటే ఫస్ట్ జల్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎన్టీఆర్ గారు ఏంట్రా బాబు పిరుకోడరా ఏంటి ఇలా చేస్తున్నాడు అనుకున్న తర్వాత ఉంటుంది స్వర. ఆ స్వర పైకి లేచినప్పుడు దానికి ఎవడో వంకలెట్టాడు, ఎవడో తాడు రాలేదు, అది గ్రాఫిక్లా ఉందని ఆడెక్కిచ్చేస్తే సరిపోద్ది. నిజమైన స్వరను సముద్రంలో ఎక్కిచ్చేస్తే సరిపోద్ది. ఓకే, ఓవరాల్గా అయితే మాత్రం సినిమా బ్రహ్మాండంగా ఉంది. సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే ఆయన బేభత్సమైన ఫ్రెండ్ ఏమో, అసలు ప్రాణ స్నేహితులేమో. మన సలార్ సినిమాలో ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అలా ఉంటారు అనుకున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ సినిమాలో విలన్గా చేశాడు. పార్ట్ 2లో మాత్రం ప్రాణ స్నేహితుల్లాగా ఒక ఎలివేషన్స్, ఒక సెంటిమెంట్ ఇస్తాడేమో నేను అనుకుంటున్నా. సో అలా ఇస్తే మాత్రం బంపర్ హిట్ అయిపోద్ది చెప్పాలంటే. అలా ఇవ్వాలి చెప్పాలంటే. కథ అలా మలుపు తిరిగితేనే సినిమాకి అర్థం. ఓకే, థ్యాంక్ యూ.